సమంత ప్రస్తుతం గర్భవతి. అయితే చాలా ఏళ్లుగా సమంతను మనమందరం కూడా ఎప్పుడెప్పుడు ప్రెగ్నెన్సీ బేబీ బంప్‌తో క్యూట్‌గా కనిపిస్తుందా? ఎప్పుడెప్పుడు తన లైఫ్‌లో ఒక కొత్త మలుపు వస్తుందని ఎదురు చూసాం. ఎన్నో రకాల కష్టాలు అనుభవించింది. ఎంతో సమస్యల్ని చాలా ధైర్యంగా ఫైట్ చేసింది. అయితే ఇప్పుడు 'మా ఇంటి బంగారం' 100 క్రోర్స్ క్లబ్‌కి వెళ్ళటమే కాకుండా ఇప్పుడు సమంత చిన్నారి బేబీకి జన్మనివ్వబోతోంది. ఈ నేపథ్యంలో తన తల్లి ముఖ్యంగా చెప్పాలి అంటే సమంత చాలా ఏళ్లుగా మయోసైటిస్‌తో పోరాడుతోంది. మయోసైటిస్ అనేది ఎలాంటి అనారోగ్యం అంటే అది పూర్తిగా తగ్గదనమాట. సాధారణంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఎలా అయితే ఉంటాయో అలాగే మయోసైటిస్ కూడా కంట్రోల్ మాత్రమే ఉంటుంది. దానికి పూర్తిగా తగ్గిపోయింది ఇంక మళ్ళీ రాదు అనేది ఏమి ఉండదు. మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అది అంత కంట్రోల్‌లో ఉంటుందనమాట. అయితే ఈ నేపథ్యంలో సమంత వాళ్ళ అమ్మగారు సమంత అత్తవారింటికి అలాగే భర్తకి వాళ్ళు కోపంగా ఫీల్ అయినా, ఏ రకంగా ఫీల్ అయినా ఒక కండిషన్ అయితే పెట్టారు. అదేంటంటే ప్రస్తుతం అయితే సమంతకైతే సెకండ్ ట్రైమిస్టర్ నడుస్తుందనమాట. అంటే ఇప్పుడే తను సెకండ్ ట్రైమిస్టర్‌లోకి అడుగుపెట్టింది. అంటే 3 నెలలు పూర్తి చేసేసుకొని, 4 నెల కూడా పూర్తయిపోయింది. అయితే ఇప్పుడు తనకి ఇంకొక 5 నెలల్లో బేబీ పుట్టబోతుంది. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ గానీ, నవంబర్ ఎండింగ్‌లో కానీ బేబీ అయితే డెలివరీ జరుగుతుంది. ఈ లోపు వరకు అంటే దాదాపుగా 4 మంత్స్ వరకు కూడా ఆహ్, వ రాజ్ నిడమూరు సమంతని వదిలి వెళ్ళకూడదని. అంటే తను ఎక్కడికైనా షూటింగ్స్‌కి వెళ్ళినా, లేకపోతే ఏదైనా చేసినా సమంత కూడా తనతో పాటు వచ్చేటట్టుగా. అంటే లోకల్‌గా అయితే హైదరాబాద్‌లో వాళ్ళు ఇప్పుడు ఉంటున్నారు కాబట్టి మార్నింగ్ ఎళ్లి ఈవినింగ్ వచ్చేస్తే వెరీ గుడ్. అయితే సమంత వాళ్ళ అమ్మగారు తనతోనే ఉంటున్నారు. తన కోసం చాలా కేర్ తీసుకుంటున్నారు. కానీ హస్బెండ్ అనేది ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీ టైంలో పక్కనే ఉండాలి కదా! సో, అందుకని సమంత వాళ్ళ మదర్ రిక్వెస్ట్ చేశారట రాజ్ నిడమూరిని. "నువ్వసలు ఎక్కడికి వెళ్ళొద్దు. డెలివరీ టైంలో కూడా తనతో పాటే ఉండి బేబీని చూసిన తర్వాత మాత్రమే ప్లీజ్ నువ్వు తనని విడిచిపెట్టి వెళ్ళంటే" ఇక రాజ్ నిడమూరు సమంత వాళ్ళ అమ్మకైతే మాటిచ్చాడట. అయితే నేను డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ తర్వాత కూడా నేను తనని కంటికి రెప్పలా చూసుకుంటానని తనకొచ్చిన యూఎస్ ఆఫర్‌ని కూడా తను పక్కకు తోసేసి, ప్రస్తుతం అయితే తను పెటర్నిటీ లీవ్ అంటే ఒక మదర్ అవ్వబోతున్న అమ్మాయికి ఎలా అయితే లీవ్ ఇస్తారో, తండ్రి కాబోతున్న అతను వాళ్ళకి కూడా లీవ్ ఇస్తారు జనరల్‌గా బయట. కానీ ఇక్కడ రాజ్ నిడమూరు ఒక రైటర్, ఒక డైరెక్టర్ కాబట్టి తను కొన్నాళ్ళ వరకు ప్రాజెక్ట్స్ చేయడం లేదు. ఇది సమంత వాళ్ళ అమ్మగారికి చాలా నచ్చింది. ఎందుకంటే గతంలో తన పెళ్ళనేది 3 నాళ్ళ ముచ్చటగా మారిపోయిన వేళ ఇటువంటివి చాలా అంటే చాలా హ్యాపీ అని ఫీల్ అవుతుంది.